Hello everyone, welcome back to our channel Digita Education. Let's see the first question. The IPL's enterprise value has increased by 12.9%, reaching $18.5 billion in 2025. RCB became the most valued franchise at $269 million, overtaking CSK. IPL అంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్స్ ఎంటర్ప్రైజ్ వాల్యూ అనేది 12.9%కి ఇంక్రీజ్ అయిందనమాట. సో ఈ ఇయర్లో టోటల్ అమౌంట్ ఎంత అయిందంటే $18.5 బిలియన్ అయింది. తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం వచ్చేసి మోస్ట్ వాల్యూడ్ టీమ్గా నిలిచిందనమాట. చెన్నై సూపర్ కింగ్స్ని ఓవర్టేక్ చేసి అమౌంట్ ఎంత అంటే $269 million. Adani Power Limited has completed the acquisition of Vidarbha Industries Power Limited, a 600 megawatt plant for 4,000 crore rupees. Adani Power aims to reach a total power generation capacity of 30,670 megawatt by 2029-30. Adani Power Limited విదర్భ ఇండస్ట్రీస్ పవర్ లిమిటెడ్ని అక్వైర్ చేసుకుందనమాట. దీని కెపాసిటీ ఎంత అంటే 600 మెగావాట్ పవర్ జనరేషన్. అమౌంట్ ఎంత అమౌంట్కి ఇది అక్వైర్ చేసుకుందంటే 4,000 crore రూపీస్కి. సో దీనివలన అదానీ పవర్ లిమిటెడ్లో ఇప్పటి వరకు అక్వైర్ చేసుకున్న తర్వాత 1,150 మెగావాట్ పవర్ అనేది పెరిగిందనమాట. ఈ విదర్భ కంపెనీ అనేది ఇదొక కోల్ ఫైర్డ్ పవర్ ప్లాంట్. ఇది మహారాష్ట్రలో ఉంటుందన్నమాట. అయితే అదానీ పవర్ వచ్చేసి వీళ్ళ గోల్ ఏంటి అంటే 30,670 మెగావాట్ పవర్ జనరేషన్ని అచీవ్ చేయాలన్నమాట. టార్గెట్ ఇయర్ ఎంత అంటే 2029-30. The RBI will conduct an auction of two dated government securities totaling 25,000 crore rupees on July 11, 2025. The auction will be conducted via RBI's e-Kubar system from its office. RBI officially started its operations on April 1, 1935 in Kolkata under the Reserve Bank of India Act 1934. Its office was later moved to Mumbai. It was nationalized on January 1, 1949. RBI గవర్నమెంట్ సెక్యూరిటీస్ని ఆప్షన్ వేసిందనమాట. అమౌంట్ ఎంత అంటే 25,000 crore రూపీస్ వాల్యూ కలిగినటువంటివి. ఎప్పుడు అంటే జూలై 11th. అయితే ఈ ఆప్షన్ని ముంబై ఆఫీస్ నుంచి కండక్ట్ చేస్తారు. ఆర్బీఐకి సంబంధించిన ఈ కూబర్ సిస్టమ్ ద్వారా దీన్ని కండక్ట్ చేస్తారనమాట. ఫస్ట్ ఆర్బీఐ అనేది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందంటే April 1, 1935 సెంట్రల్ ఆఫీస్ వచ్చి కోల్కతాలో పెట్టారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1934 ప్రకారం దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. తర్వాత దీని ఆఫీస్ వచ్చి కోల్కతా నుంచి ముంబైకి షిఫ్ట్ అయింది. ఇప్పుడు నేషనలైజ్ అయిందంటే 1949 జనవరి 1న ఆర్బీఐ అనేది నేషనలైజ్ చేయబడింది. ఈ సెక్యూరిటీస్లో ఫస్ట్ సెక్యూరిటీస్ వచ్చేసి న్యూ గవర్నమెంట్ సెక్యూరిటీ అనమాట. దీని మెచ్యూరిటీ పీరియడ్ వచ్చేసి July 14, 2032. దీని వర్త్ వచ్చేసి 11,000 crore రూపీస్. సెకండ్ మెచ్యూరిటీ వచ్చేసి గవర్నమెంట్ సెక్యూరిటీ ఆల్రెడీ రీఇష్యూ చేయబడింది. దీని మెచ్యూరిటీ పీరియడ్ వచ్చేసి November 25, 2074 వరకు అనమాట. దీని వర్త్ ఎంత అంటే 11,000 crore రూపీస్. ఇక్కడ గవర్నమెంట్ సెక్యూరిటీస్ అంటే బాండ్స్ కానీ లేదంటే ట్రెషరీ బిల్స్ కానీ ఇవి ఉంటాయన్నమాట. అయితే సెంట్రల్ గవర్నమెంట్ రెండింటిని ఇష్యూ చేస్తుందన్నమాట, ట్రెషరీ బిల్స్ని అలాగే బాండ్స్ని. కానీ స్టేట్ గవర్నమెంట్ వచ్చేసి ఓన్లీ బాండ్స్ని మాత్రమే ఇష్యూ చేస్తుంది. BMW Group India has appointed Hardeep Singh Bar as its president and CEO effective from September 1, 2025. BMW Group హర్దీప్ సింగ్ బార్ గారిని ప్రెసిడెంట్ మరియు సీఈఓగా అపాయింట్ చేసిందనమాట. ఈయన విక్రమ్ పవా గారిని రీప్లేస్ చేస్తారు. September 1 నుంచి సర్వీసెస్ తీసుకొని అన్నారు. BMW గ్రూప్ అనేది ఇదొక ఆటోమొబైల్స్ మరియు మోటార్ సైకిల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అనమాట. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ మునిచ్, జర్మనీలో ఉంటుంది. మ్యాగ్నస్ కార్ల్సన్ won the Grand Chess Tour Super United Rapid and Blitz 2025 title with one round to spare. The next event will be held at Missouri, USA. గ్రాండ్ చెస్ టూర్ సూపర్ యునైటెడ్ ర్యాపిడ్ అండ్ బ్లిట్జ్ 2025 టైటిల్ని మ్యాగ్నస్ కార్ల్సన్ గారు గెలుచుకున్నారనమాట. తర్వాత ఈ ఈవెంట్ నెక్స్ట్ ఈవెంట్ యుఎస్ఏలో ఆగస్టులో జరగబోతుంది. మ్యాగ్నస్ కార్ల్సన్ గారు నార్వే కంట్రీకి చెందిన ఆయన. అయితే ఈయన మన ఇండియాకి చెందిన విశ్వనాథన్ ఆనంద్ గారిపై 2013లో విన్ అయ్యాడనమాట. విశ్వనాథన్ ఆనంద్ గారు హీ బిలాంగ్స్ టు చెన్నై. Neeraj Chopra won the first edition of the Neeraj Chopra Classic 2025 held at Sri Kanti Rava Stadium, Bangalore.
It is a World Athletics gold level competition. He won with a best throw of 86.18 meters. Second place Kenya's Julius Ego with 84.51 meters. Neeraj Chopra garu, he is a javelin throw player. ఈయన నేమ్ మీదుగా ఒక ఈవెంట్ అనేది పెట్టడం జరిగింది, నీరజ్ చోప్రా క్లాసిక్ 2025. ఈ ఈవెంట్ ఎక్కడ జరుగుతుందంటే బెంగళూరులో జరిగింది. అయితే మన ఇండియాలో జరిగినటువంటి ఫస్ట్ ఇంటర్నేషనల్ జావలిన్ ఈవెంట్ ఇదే అనమాట. దీంట్లో ఫస్ట్ ప్లేస్ వచ్చేసి నీరజ్ చోప్రా గారు గెలిచారు. ఎంత రేంజ్లో అంటే 86.18 మీటర్స్. సెకండ్ ప్లేస్లో వచ్చి కెన్యాకి చెందిన జూలియస్ ఎగో గారికి సెకండ్ ప్లేస్ వచ్చింది, 84.51 meters. Haryana will develop Asia's largest jungle safari in the Aravalli Hills to boost tourism and wildlife conservation. హర్యానా గవర్నమెంట్ ఒక ఇనిషియేటివ్ తీసుకుందనమాట. ఒక లార్జెస్ట్ జంగిల్ సఫారీని డెవలప్ చేయాలనుకుంటుంది. ఇది డెవలప్ అయితే ఏషియాలోనే ఇదే లార్జెస్ట్ అవుతుందన్నమాట. ఇది ఎందుకోసం అంటే టూరిజంని డెవలప్ చేయడం, వైల్డ్ లైఫ్ యానిమల్స్ని ప్రొటెక్ట్ చేయడం అనమాట. టూరిజం అంటే బోత్ డొమెస్టిక్ అలాగే ఇంటర్నేషనల్ టూరిస్ట్ని అట్రాక్ట్ చేయడం కోసం అనమాట. సో హర్యానా క్యాపిటల్ వచ్చేసి చండీగఢ్. హర్యానా సీఎం వచ్చేసి నాయబ్ సింగ్ సైని గారు, గవర్నర్ ఆషిమ్ కుమార్ ఘోష్ గారు సర్వీసెస్ అందిస్తున్నారు. Trinidad and Tobago becomes the 8th country and first in the Caribbean to adopt India's unified payment interface. The announcement came during PM Modi's 2-day visit to Trinidad and Tobago, part of his 5-nation tour. మోడీ గారు రీసెంట్గా మనం ప్రీవియస్ వీడియోలో కూడా మాట్లాడుకున్నాం, ట్రినిడాడ్ అండ్ టొబాగో కంట్రీకి విజిట్ చేయడం జరిగింది. అక్కడ డెసిషన్ తీసుకున్నారనమాట, యూపీఐ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ దీన్ని అడాప్ట్ చేసుకోవాలని అనుకున్నారనమాట. ఇలా అడాప్ట్ చేసుకున్న దాంట్లో వరల్డ్ వైడ్ 8th కంట్రీ, కరేబియన్లో అయితే ఫస్ట్ కంట్రీ ట్రినిడాడ్ అండ్ టొబాగో అనమాట. అయితే యూపీఐ అంటే యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్, దీన్ని 2016 నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ వాళ్ళు ఎన్పిసిఐ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారనమాట. మోడీ గారు ఆ కంట్రీకి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు మోడీ గారికి అవార్డు కూడా ప్రజెంట్ చేయడం జరిగింది. ఇది ఈ సర్వీస్ ఎవరి కోసం అంటే మన ఇండియన్ ట్రావెలర్స్ ఆ కంట్రీకి ఎప్పుడైనా విజిట్ చేసినప్పుడు సేమ్ ఇలాగే ఏదైనా షాప్కి వెళ్ళినప్పుడు దాన్ని ఆ క్యూఆర్ కోడ్ని ఏదైతే ఉంటుందో దాన్ని స్కాన్ చేసి పే చేయొచ్చు అనమాట ఇండియన్ రూపీస్లో. అక్కడ మర్చెంట్స్ వాళ్ళ యొక్క లోకల్ కరెన్సీలో రిసీవ్ చేసుకుంటారనమాట. ట్రినిడాడ్ అండ్ టొబాగో క్యాపిటల్ వచ్చేసి పోర్ట్ ఆఫ్ స్పెయిన్, కరెన్సీ ట్రినిడాడ్ అండ్ టొబాగో డాలర్. The 3-day annual Shakambari festival began on July 7, 2025 at the Kanakadurga temple on Indrakeelagiri hill in Vijayawada. విజయవాడలో ఇంద్రకీలాద్రి హిల్ మీద గాడెస్ కనకదుర్గాదేవి టెంపుల్ ఉందన్నమాట. అక్కడ 3 రోజుల పాటు శాకంబరి ఫెస్టివల్ సెలబ్రేట్ చేస్తారు. జూలై 7 నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. అయితే ఫస్ట్ డే రోజున గాడెస్ దుర్గాదేవికి వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్, గ్రీన్ లీవ్స్, ఫ్లవర్స్ వీటితో డెకరేట్ చేస్తారనమాట. ఒకసారి ఆంధ్రప్రదేశ్ వచ్చింది కాబట్టి డీటెయిల్స్ చూద్దాం. ఏపీ సీఎం అందరికీ తెలిసిందే ఎన్ చంద్రబాబు నాయుడు గారు, గవర్నర్ చూద్దాం ఎస్ అబ్దుల్ నజీర్ గారు. వరల్డ్ బయో ప్రోడక్ట్ డే జూలై 7. బయో ప్రోడక్ట్స్ అనేవి ప్లాంట్స్ కానీ ఆల్గే లేదంటే వేస్ట్ వీటి నుంచి తయారు చేస్తారనమాట. ఈ బయో ప్రోడక్ట్స్ అనేవి మన ఎన్విరాన్మెంట్లో ఉన్న గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ని తగ్గించడానికి హెల్ప్ చేస్తాయి అన్నమాట. సో అందుకోసం దాని అవేర్నెస్ కోసం ఈ డేని జూలై 7న పెట్టడం జరిగింది. అలాగే వరల్డ్ స్వాహిలీ లాంగ్వేజ్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఎవ్రీ ఇయర్ ఆన్ జూలై 7. జూలై 7న 2 days మనం అబ్జర్వ్ చేస్తాం. స్వాహిలీ లాంగ్వేజ్ డే కూడా అబ్జర్వ్ చేస్తాం అనమాట. స్వాహిలీ లాంగ్వేజ్ అనేది నైజర్ కాంగో లాంగ్వేజ్ ఫ్యామిలీకి సంబంధించిందనమాట. The United Nations General Assembly has officially declared July 6th as World Rural Development Day. జూలై 6న వరల్డ్ రూరల్ డెవలప్మెంట్ డేని అబ్జర్వ్ చేస్తాం. యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ డిక్లేర్ చేసిందనమాట. యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ దీంట్లో కొన్ని మెంబర్ కంట్రీస్ ఉంటాయన్నమాట. పర్మనెంట్ మెంబర్ కంట్రీస్ ఉంటాయి, నాన్ పర్మనెంట్ మెంబర్ కంట్రీస్ ఉంటాయి. పర్మనెంట్ మెంబర్ కంట్రీస్ చూద్దాం. చైనా, ఫ్రాన్స్, రష్యా, యూకే, United Kingdom, USA, United States of America. These 5 are permanent member countries to the United Nations General Assembly. Retired IPS officer V.S. Ravi launched his book titled Confessions of a Shakespeare Addict in Hyderabad on July 7, 2025. ఓకే, హైదరాబాద్ జూలై 7న విఎస్ రవి గారు ఒక బుక్ని లాంచ్ చేయడం జరిగింది. ఆ బుక్ పేరు కన్ఫెషన్స్ ఆఫ్ ఏ షేక్స్పియర్ అడిక్ట్.
Kerala's first skin bank is set to open at Thiruvananthapuram Government Medical College. The skin bank will be inaugurated on July 15th, coinciding with World Plastic Surgery Day. The facility was built at a cost of 6.75 crore rupees. కేరళలో ఫస్ట్ స్కిన్ బ్యాంక్ ఓపెన్ చేస్తున్నారనమాట. ఎక్కడ అంటే తిరువనంతపురం గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో. జూలై 15న వరల్డ్ ప్లాస్టిక్ సర్జరీ డేని అబ్జర్వ్ చేస్తాం. సో ఆ రోజున ఈ కాలేజ్ని ఓపెన్ చేస్తారనమాట. ఈ బ్యాంకు పెట్టడానికి కాస్ట్ ఎంత అయిందంటే 6.75 crore రూపీస్ అయిందనమాట. ఆర్గాన్ డొనేషన్ చేస్తారు కదండి, దాని ద్వారా స్కిన్ కూడా డొనేషన్ చేస్తారు. ఆ స్కిన్ని ఇక్కడ స్టోర్ చేసి బర్నింగ్ విక్టిమ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ట్రీట్ చేయడానికి యూస్ చేస్తారనమాట. సో కేరళ క్యాపిటల్ వచ్చేసి తిరువనంతపురం. కేరళ సీఎం పినరై విజయన్ గారు, గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ గారు. The United Nations General Assembly adopted a resolution on July 7, 2025 urging the Taliban to end the oppression of women and girls and eliminate terrorist groups. ఆఫ్ఘనిస్తాన్ కంట్రీలో తాలిబాన్ను లీడింగ్ అనేది జరుగుతుందన్నమాట. అంటే ఆ కంట్రీని వీళ్ళే పరిపాలిస్తూ ఉంటారు. సో వీళ్ళ గవర్నమెంట్ ఎలా ఉంటుందంటే విమెన్ గర్ల్స్ చాలా స్ట్రిక్ట్ రూల్స్ అనేవి ఫాలో అవ్వాల్సి వస్తుందన్నమాట. అందుకోసం యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ ఒక డెసిషన్ తీసుకుంది. టెర్రరిస్ట్ గ్రూప్స్ని ఎలిమినేట్ చేయడం, ఉమెన్కి గర్ల్స్కి స్ట్రిక్ట్ రూల్స్ అనేవి ఎండ్ చేయడం అని చెప్పి ఈ నిర్ణయం తీసుకుందనమాట. ఓకే, ఒకసారి ఆఫ్ఘనిస్తాను క్యాపిటల్ చూస్తే కాబుల్, కరెన్సీ ద ఆగ్ఫానీ. ఈ ఆఫ్ఘనిస్తాన్ కంట్రీని రూల్ చేసేది ఎవరంటే హిబాతుల్లా అఖుంజాడా గారు. కొలంబియా అండ్ ఉజ్బెకిస్తాన్ హ్యావ్ అఫీషియల్లీ జాయిన్డ్ ద న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అహెడ్ ఆఫ్ ద అప్కమింగ్ 17th బ్రిక్స్ సమ్మిట్. 17th బ్రిక్స్ సమ్మిట్ జూలైలో జరిగింది. బ్రెజిల్లో రియో డి జనరియోలో అనే ప్లేస్లో జరిగిందనమాట. అప్పుడు కొలంబియా అండ్ ఉజ్బెకిస్తాన్ కంట్రీస్ అఫీషియల్గా ఎన్డీబీలో జాయిన్ అయ్యాయి. బ్రిక్స్ కంట్రీస్ ఇనిషియల్గా 5 ఉండేటివి: బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా అండ్ సౌత్ ఆఫ్రికా. తర్వాత బంగ్లాదేశ్, యూఏఈ, ఈజిప్ట్, అల్జీరియా, ఈ 4 కంట్రీస్ యాడ్ అయ్యాయి. రీసెంట్గా కొలంబియా, ఉజ్బెకిస్తాన్ వీటితో కలుపుకుంటే ఇప్పుడు మొత్తం 11 కంట్రీస్ ఉన్నాయన్నమాట. ఇనిషియల్గా ఈ 5 బ్రిక్స్ కంట్రీస్ కలిసి 2015లో న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ని ఎస్టాబ్లిష్ చేశాయన్నమాట. 17th బ్రిక్స్ సమ్మిట్ బ్రెజిల్లో జరిగింది. 18th బ్రిక్స్ సమ్మిట్ వచ్చి మన ఇండియాలో జరగబోతుంది. వెటరన్ ఎపిగ్రఫిస్ట్ అండ్ ఆర్కియాలజిస్ట్ వి వేదాచలం has been awarded the తమిళ్ విక్కీ సూరన్ అవార్డ్. వి వేదాచలం గారికి తమిళ్ విక్కీ సూరన్ అవార్డు రావడం జరిగింది. ఈయన ఎపిగ్రఫిస్ట్ అలాగే ఆర్కియాలజిస్ట్ అనమాట. ఎపిగ్రఫిస్ట్ అంటే మీనింగ్ ఏంటంటే ఏన్షియంట్ ఇన్స్క్రిప్షన్స్ని, రైటింగ్స్ని స్టడీ చేసే వాళ్ళని ఎపిగ్రఫిస్ట్ అంటారనమాట. మనం చూస్తుంటాము స్టోన్ మీద, అంటే రాతి మీద రాస్తుంటారు. అట్లాగే ఒక హార్డ్ మెటీరియల్స్ మీద అలాంటివి రైటింగ్స్ అవి ఉంటాయి కదా, వాటిలన్నిటిని స్టడీ చేసే వాళ్ళని ఎపిగ్రఫిస్ట్ అంటారు. The Department of Empowerment of Persons with Disability signed an MOU with Sri Aurobindo Society on July 7, 2025 in New Delhi. The collaboration is part of Project Inclusion to strengthen the inclusive education system for children with disability. Department of Empowerment of Persons with Disability వాళ్ళు న్యూఢిల్లీలో శ్రీ ఆరోబిందో సొసైటీ వాళ్ళతో MOU చేసుకున్నారు. MOU అంటే మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్, అంటే కొన్ని అగ్రిమెంట్స్ అనేవి చేస్తారనమాట. అదేంటంటే డిజేబిలిటీ చిల్డ్రన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎడ్యుకేషన్ని అందించడం అనమాట. ఇది ప్రాజెక్ట్ ఇంక్లూజన్లో భాగంగా ఇది చేసుకోవడం జరిగిందనమాట. అయితే రూపాంతర్ ప్రోగ్రామ్ అనే ఒక మొబైల్ యాప్ కానీ లేదంటే వెబ్ ప్లాట్ఫామ్ కానీ ఉపయోగించి ట్రైనింగ్ అనేది ఇస్తారనమాట. దీంట్లో ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, సర్టిఫికేట్స్ ఇస్తారు, అలాగే టీచింగ్ టూల్స్, వెరైటీ మెథడ్స్ అనేవి ఇస్తారనమాట. ISRO conducted successful hot tests of the Gaganyaan Service Module Propulsion System on July 3, 2025, developed by ISRO's Liquid Propulsion System Center. ISRO వాళ్ళు రీసెంట్గా గగన్యాన్ సర్వీస్ మాడ్యూల్ ప్రొపల్షన్ సిస్టమ్ని కండక్ట్ చేశారనమాట సక్సెస్ఫుల్గా. దీన్ని ఎవరు డెవలప్ చేశారంటే ఇస్రోకి సంబంధించి లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్ వాళ్ళు డెవలప్ చేశారు. ఇస్రో హెడ్ క్వార్టర్స్ వచ్చేసి బెంగళూరు, కర్ణాటకలో ఉంటుంది. ఇస్రో చైర్మన్ వచ్చి వి నారాయణ్ గారు. Sabi Khan has been appointed as Apple's new Chief Operating Officer, succeeding Jeff Williams. యాపిల్కి సంబంధించి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసరు సబీ ఖాన్ గారు అపాయింట్ అయ్యారు. ఈయన జెఫ్ విలియమ్స్ గారిని రీప్లేస్ చేశారనమాట. అయితే యాపిల్ CEO చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వచ్చి టిమ్ కుక్ గారు. యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ధర్మేంద్ర ప్రధాన్ ఇనాగరేటెడ్ ద
ఉత్తరప్రదేశ్ అగ్రిటెక్ ఇన్నోవేషన్ హబ్ ఎట్ మీరట్ ఎయిమింగ్ టు మోడర్నైజ్ ద అగ్రికల్చర్ యూజింగ్ డిజిటల్ టూల్స్. యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ధర్మేంద్ర ప్రధాన్ గారు ఉత్తరప్రదేశ్ అగ్రిటెక్ ఇన్నోవేషన్ హబ్ని ఇనాగరేట్ చేశారనమాట. ఇది ఎందుకోసం అంటే అగ్రికల్చర్లో డిజిటల్ టూల్స్ని ఉపయోగించి వ్యవసాయాన్ని ఆధునీకరించడానికి దీని యొక్క ఉద్దేశం అన్నమాట. సో ఉత్తరప్రదేశ్ క్యాపిటల్ వచ్చేసి లక్నో, సీఎం వచ్చేసి యోగి ఆదిత్యనాథ్ గారు, గవర్నర్ ఆనందీబెన్ పటేల్ గారు సర్వీసెస్ అందిస్తున్నారు. పిఎం మోడీ సెట్ ఏ $20 billion trade goal with Brazil by 2030, up from $12.2 billion currently. He was awarded Brazil's highest civilian honor, the Grand Collar of the National Order of the Southern Cross. మోడీ గారు బ్రెజిల్ కంట్రీకి విజిట్ చేయడం జరిగింది. అక్కడ ఆ కంట్రీ హైయెస్ట్ సివిలియన్ ఆనర్ అయినటువంటి గ్రాండ్ కాలర్ ఆఫ్ ద నేషనల్ ఆర్డర్ ఆఫ్ ద సదరన్ క్రాస్ అవార్డ్ అనేది ఇచ్చారనమాట. అయితే అక్కడ కొన్ని MOUs అనేవి చేసుకున్నారు. దాంతోపాటు 2030 కల్లా $20 billion ట్రేడ్ అనేది సాధించాలన్నమాట. ప్రజెంట్ అయితే $12.2 billion ఉందన్నమాట. అయితే ఇంకొన్ని MOUs చేసుకున్నారు. దేని గురించి అంటే టెర్రరిజం గురించి, బయోఫ్యూయల్స్, రెన్యూవబుల్ ఎనర్జీ గురించి, అలాగే అగ్రికల్చర్ గురించి ఈ ఫీల్డ్స్లో MOUs అనేవి జరిగాయి అన్నమాట. బ్రెజిల్ క్యాపిటల్ వచ్చేసి బ్రెజిలియా, బ్రెజిల్ కరెన్సీ వచ్చేసి బ్రెజిలియన్ రియల్. ప్రెసిడెంట్ వచ్చేసి లూయిస్ ఇనాకో ల్యూలా డా సిల్వా గారు, PM వచ్చేసి జైర్ బొల్సనారో గారు సర్వీసెస్ అందిస్తున్నారు. పంజాబ్ గవర్నమెంట్ హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ ద ముఖ్యమంత్రి సెహత్ యోజన ఆఫరింగ్ 10 lakh ఫ్రీ అండ్ క్యాష్లెస్ హెల్త్ కేర్ టు ఎవ్రీ ఫ్యామిలీ ఇన్ ద స్టేట్. పంజాబ్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి సెహత్ యోజన అనే స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేసిందనమాట. ఇదేంటంటే ప్రతి ఫ్యామిలీకి 10 lakh ఫ్రీ క్యాష్లెస్ హెల్త్ కేర్ సర్వీస్ని ప్రొవైడ్ చేస్తుందన్నమాట. పంజాబ్ క్యాపిటల్ వచ్చేసి చండీగఢ్, సీఎం భగవంత్ మాన్ గారు, గవర్నర్ గులాబ్ చంద్ కటారియా గారు. అయితే ఈ హెల్త్ కేర్లో ఒక 2000 డిసీజెస్ వరకు కవర్ అయ్యేలాగా చేశారనమాట. వెటరన్ సోషలిస్ట్ లీడర్ చారుపారా రవి పాస్డ్ అవే ఎట్ 77 ఇన్ తిరువనంతపురం. హీ వాజ్ ఏ రాష్ట్రీయ జనతా దళ్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్. సోషలిస్ట్ లీడర్ చారుపారా రవి గారు 77 ఏజ్లో తిరువనంతపురం కేరళలో చనిపోయారు. ఈయన రాష్ట్రీయ జనతా దళ్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా కూడా వర్క్ చేశారనమాట. వస్తల ఏషియాస్ ఓల్డెస్ట్ ఎలిఫెంట్ పాస్డ్ అవే ఎట్ ఓవర్ 100 years old on July 8, 2025 ఎట్ పెన్నా టైగర్ రిజర్వ్, మార్కింగ్ ద ఎండ్ ఆఫ్ అన్ ఐకానిక్ లైఫ్ ఇన్ ఇండియన్ వైల్డ్ లైఫ్ హిస్టరీ. వస్తల అనేది ఒక ఎలిఫెంట్ నేమ్ అనమాట. ఏషియాలోనే చాలా ఓల్డెస్ట్ ఎలిఫెంట్. ఇది 100 years తర్వాత ఇది చనిపోయింది July 8న. ఎక్కడ అంటే పెన్నా టైగర్ రిజర్వ్లో. పెన్నా నేషనల్ పార్క్ ఎక్కడ ఉంటుందంటే మధ్యప్రదేశ్లో ఉంది. ఇది ఇండియాలోనే 22nd టైగర్ రిజర్వ్ అనమాట. బల్గేరియా విల్ అఫీషియల్లీ జాయిన్ ద యూరోజోన్ యాజ్ ఇట్స్ 21st member ఆన్ January 1st. ద యూరో విల్ రీప్లేస్ ద బల్గేరియన్ లేవ్. బల్గేరియన్ కంట్రీ కరెన్సీ వచ్చేసి బల్గేరియన్ లీవ్ అనమాట. అయితే ఇది యూరోజోన్కి కన్వర్ట్ అయింది. ఇలా యూరోజోన్ని అడాప్ట్ చేసుకునే కంట్రీలో బల్గేరియా అనేది 21st కంట్రీ అనమాట. బల్గేరియా క్యాపిటల్ వచ్చేసి సోఫియా. ఇండియా సక్సెస్ఫుల్లీ టెస్ట్ ద ఇండిజినస్ ఎక్స్టెండెడ్ రేంజ్ యాంటీ సబ్మెరైన్ రాకెట్ ఎన్హాన్సింగ్ నేవల్ స్ట్రైక్ క్యాపబిలిటీ డెవలప్డ్ బై DRDO. ఇండియా ఒక ఎక్స్టెండెడ్ రేంజ్ యాంటీ సబ్మెరైన్ రాకెట్ని టెస్ట్ చేసిందనమాట సక్సెస్ఫుల్గా. దీన్ని డెవలప్ చేసింది ఎవరు అంటే DRDO వాళ్ళు, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అనమాట. ఇండియాస్ నేవల్ చీఫ్ వచ్చేసి అడ్మైరల్ దినేష్ కుమార్ త్రిపాఠి గారు. HCL సాఫ్ట్వేర్ హ్యాస్ అన్వెయిల్డ్ Domino 14.5, ఏ ప్లాట్ఫామ్ ఫోకస్డ్ ఆన్ సోవరిన్ AI ఫర్ గవర్నమెంట్స్ అండ్ రెగ్యులేటెడ్ సెక్టర్స్. ఈ HCL సాఫ్ట్వేర్ అనేది ఒక ప్లాట్ఫామ్ని అన్వెయిల్ చేసిందనమాట, Domino 14.5. ఇది ఎందుకోసం అంటే గవర్నమెంట్కి సంబంధించిన డేటా ప్రైవసీగా ఉంచడానికి, అట్లాగే ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీగా ఉంచడానికి దీని ఉద్దేశం అనమాట. HCL సాఫ్ట్వేర్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ మరియు GM ఎవరు అంటే రిచర్డ్ జెఫ్స్ గారు. 35% రిజర్వేషన్ ఇన్ గవర్నమెంట్ జాబ్స్ విల్ నౌ బీ అప్లికబుల్ ఓన్లీ టు విమెన్ హూ ఆర్ డొమిసైల్డ్ ఇన్ బీహార్. బీహార్లో ఉన్నటువంటి జనరల్ కేటగిరీలో విమెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 35% రిజర్వేషన్ అనేది ఉంటుందన్నమాట గవర్నమెంట్ జాబ్స్లో. బీహార్లో నివసించే ఓన్లీ ఉమెన్కే ఉంటుంది. అవుట్ సైడ్ స్టేట్స్ విమెన్కి ఇది బెనిఫిట్ అవ్వదన్నమాట. బీహార్ క్యాపిటల్ వచ్చేసి పాట్నా, సీఎం నితీష్ కుమార్ గారు, గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ గారు. బిస్మిల్లా జాన్ షిన్వారీ, ICC ఇంటర్నేషనల్ ప్యానల్ ఎంపైర్ ఫ్రమ్ ఆఫ్ఘనిస్తాన్, పాస్డ్ అవే ఎట్ ఏజ్ 41. He officiated in
34 ODIs, 26 T20s and over 175 domestic matches. Bismillah Jan Shinwari, he belongs to Afghanistan. ఈయన ఐసీసీ ఇంటర్నేషనల్ ప్యానెల్ ఎంపైర్ అనమాట. ఈయన 41 ఏజ్లో చనిపోవడం జరిగింది. ఈయన ఎంపైర్గా 34 ODIs, 26 T20s అలాగే 175 డొమెస్టిక్ మ్యాచెస్కి ఎంపైర్గా ఉన్నాడు. అట్లాగే ఈయన లాస్ట్ మ్యాచ్ వచ్చేసి ఒమన్లో జరిగిన ఐసీసీ మెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ లీగ్ 2 అనమాట. NTPC Simhadri, the first coal-based coastal power station, established its 28th rising day on July 8th in Paravada, Anakapalli, Visakhapatnam. విశాఖపట్నంలో ఉన్నటువంటి NTPC సింహాద్రి ఇదొక కోస్టల్ పవర్ స్టేషన్ అనమాట. ఇది జూలై 8న 28th రైజింగ్ డేని సెలబ్రేట్ చేసుకుంటుంది. కాసరగడ్ డిస్ట్రిక్ట్ Kerala was awarded the Fisheries Department Excellent Award 2025 for its top performance under the popular fish farming project. కేరళలో కాసరగడ్ డిస్టిక్ దీనికి ఫిష్ ఫార్మింగ్ ప్రాజెక్ట్ని ఎక్సలెంట్గా చేసినందుకు టాప్ పర్ఫార్మెన్స్లో అవార్డు ఇవ్వడం జరిగింది. ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఎక్సలెన్స్ అవార్డు అనమాట. సో కేరళ క్యాపిటల్ వచ్చేసి తిరువనంతపురం. I hope you like the video. If you like the video, please like, share, subscribe and thank you. See you on next video.